ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనిజులా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన్ని అరెస్ట్ చేయగలిగే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి $50 మిలియన్ బౌంటీ ఇస్తున్నాడు. ఈయన వెనిజులా ప్రెసిడెంట్ అనే అతను అమెరికాలోకి కొకైన్ ఇట్లాంటి వాటన్నిటికీ పంపించడానికి రీజన్ ఇతను, అండ్ డైరెక్ట్ గా ఇతనికి లింక్ ఉన్న కొకైన్ ఇవన్నిటిని మేము పట్టుకున్నాము, 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ని అదే విధంగా చాలా వెహికల్స్ ని పట్టుకున్నాము. ఈయన పంపించే ఈ కొకైన్ వల్ల అమెరికాలో చాలా జీవితాలు దెబ్బతింటున్నాయి, చాలా మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. సో ఈయన్ని అరెస్ట్ చేయగలిగే ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ గా లింక్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక $50 మిలియన్ ఇస్తాను అన్న బౌంటీ వీళ్ళు ఇచ్చారు. నాకు తెలిసి ఇరాక్ లో సద్దాం ని ఇంకా గడాఫీని వీళ్ళందరినీ ఎలా అయితే చేశారో ఇప్పుడు ఇలా చేయడానికి ఇది ఇంకొక ప్లాన్ అని అయితే నాకు అర్థమవుతుంది. ఆ కంట్రీని టేక్ ఓవర్ చేసుకుంటానికో లేకపోతే మరి వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఆయన మీద అభియోగాలు వేసి ఆ కంట్రీని టేక్ ఓవర్ చేసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ డైరెక్ట్ గా ఇలా చేసి ఏం చేస్తారు, ఆ కంట్రీ నుంచి టేక్ ఓవర్ చేసుకుని ఆయన్ని జైల్లో పెట్టేసి ఇప్పుడు ఆ కంట్రీలో ఏవో మినరల్స్ ఏవో దొరుకుంటే వీళ్ళు దానికోసం అని చెప్పి, అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన మీద చెప్తా ఆయన టెర్రర్ గ్యాంగ్స్ తో, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్యాంగ్స్ తో లింకప్ అయ్యి ఈ పనులన్నీ చేస్తున్నాడు. సో ఆయన్ని పట్టించండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి, డైరెక్ట్ గా వీళ్ళే వెళ్ళి చేసేసేయచ్చు కదా. అరెస్ట్ కూడా ఇంకెవరైనా చేస్తారేమో, దానికోసం కూడా ఇంకో బౌంటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఆ బౌంటీ ఇస్తున్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ కంట్రీస్ లో ఉండి ఆ కంట్రీని స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, ఏమైంది, ఏమీ కాలేదు, తాలిబాన్స్ చేతికి ఇచ్చేసి వచ్చేసారు. సో ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. ఏదో ఆధిపత్యం కోసం ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ నిజంగానే ఆ కంట్రీలోకి వస్తున్నాయి అంటే కంట్రీలోకి వచ్చే దారులు ఆపేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నీడ్ టు డూ ఇట్. ఆ కంట్రీలోకి వస్తుంది అంటే ఎక్కడెక్కడ వస్తుంది, ఎయిర్పోర్ట్స్ నుంచే కదా వచ్చే, సీ పోర్ట్స్ నుంచి రోడ్ రూట్స్, ఈ మూడింటి నుంచి ఆపేస్తే అయిపోద్ది కదా. ఇది ఆధిపత్య పోరు అనేది నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఇంకొక కంట్రీని ఆ ప్రెసిడెంట్ అరెస్ట్ చేయడం, చంపటము, గడాఫీని కానీ వీళ్ళందరినీ చేశారు కదా, విచ్ ఇస్ రాంగ్. ఆ కంట్రీలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ కోసం చేస్తారు వీళ్ళు. చూడాలి ఇప్పుడు వెనిజులా ఎలా రియాక్ట్ అవుతుందో. వెనిజులా ఆల్రెడీ బీద కంట్రీ, ఇది బీద కంట్రీ కాబట్టి ఏమీ చేయలేరని నాకు తెలిసి వాళ్ళ మీద ఎగబడుతున్నాడేమో.